హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఎవరైనా కొత్త చూస్తుంటే నేను మీ షోమని అండ్ మీరు చూస్తుంది ఇండిపెండెన్స్ డే బ్లాగ్. అండ్ ఫస్ట్ టైం నేను సెలబ్రేషన్స్కి పోతున్నా. అంటే స్కూల్లో ఎప్పుడు పోలే, స్కూల్ అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పోయినా. నాకు కొంచెం తెలిసినప్పటి నుంచి నేను అసలుకే పోలేను. అండ్ కాలేజ్లో అయితే అసలు పోలే, ఆఫీస్లో అయితే ఫస్ట్ టైం పోతున్నా. అంటే ముందు మాకు సెలబ్రేషన్స్ అట్లా ఏం లేకుండే, ఇప్పుడే ఉన్నాయి కాబట్టి పోతున్నాం. దానికి ఒక డ్రెస్ కోడ్ ఉందట. ఫస్ట్ స్నానం చేసి తిని రెడీ అయి పోవాలి దానికి. అందుకోసం అండ్ ఎట్లుంటో సెలబ్రేషన్స్ చూడాలి ఆఫీస్లో. ఇంత కొత్త కొత్త మనకు కాబట్టి చూద్దాం. మీరు ఎప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద బిగ్ డే. రైట్, రెడీ అయితే అయిపోయినాం. డ్రెస్ కూడా అన్నా కదా వైట్. అంటే వైట్ అన్నా, ఆరెంజ్ అన్నా, గ్రీన్ అన్నా వేసుకురమ్మన్నారు. మనకి అన్ని జాతర కర్రలు కాబట్టి మనం వేసుకొని పోము. వైట్ అయితే వేసుకోగా చూద్దాం. మా వాళ్ళందరూ ఈరోజు ఏమేమి వేసుకొస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క లిస్ట్ చెప్పినారు, ఇది వేసుకొస్తా ఇది వేసుకొస్తా అని. చూద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింటే తిన్నాం, ఫ్రెష్ అయిపోయినాం. ఇక క్యాబ్ సంగతి చూడాలా. లేట్ అయింది ఈరోజు కూడా. తొందరగా పోతే కొంచెం మంచి కవర్ చేయొచ్చు. వెళ్ళిపోదాం. ఇప్పుడైతే క్యాబ్ ఎక్కిన. ఇక మన 4 మెంబర్స్ పికప్ ఉన్నది. ఇక వాళ్ళని తీసుకొని పోవాలా. డెఫినెట్ గా లేట్ అయ్యేటట్టే ఉంది. తొందరగా పోతే తొందరగా. రైల్వే లైన్ ప్రతిసారి ఇది పడుతుంది. నేను ప్రతిరోజు ట్రైన్ చూడాల్సి వస్తుంది. అదేందో ఈరోజు కొంచెం పని ఉంది కదా మనకి, అందుకే పర్లేదు. ముందు ఇంకోటి ఉంది, అది కన్నా పడుతుంది కాబట్టి చూద్దాం. ఇంకిద్దరు అక్కలు ఉన్నారు ఎక్కటోళ్ళు. ఘోరం టైంపాస్ వెళ్తాని రోజు. చూద్దాం వాళ్ళు వచ్చిన. ఇఫ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. బాయ్ కూడా వచ్చేసింది. బాయ్కి ఈరోజు ఆరెంజ్ కలర్ వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్. ఘోరం టైం పాస్ అక్క. ఇంకొక అక్క ఫోన్ చేస్తుంది, క్యాబ్ ఎక్కుతున్నారు కదా. మాక్సిమం వీళ్ళే పడుతున్నా క్యాబ్ లో రోజు. కొన్నిసార్లు మొత్తం మార్చేస్తారు. దాన్ని తీసుకో ఓలో దాంట్లో వారేస్తారు. ఈరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క. లాస్ట్ వచ్చేసరికి అంటే మనం క్యాబ్ లెక్క వచ్చి ఎక్కే వరకు కూడా మనకు ఎవరున్నారో తెలియదు అదనమాట ముచ్చట. ఈరోజు కొంచెం మాట్లాడడానికి సిగ్గుపడుతుంది అక్క. నిన్న మొత్తం టిప్స్ ఇచ్చింది, ఇట్లా దిద్దాం వీడియో అట్లా దిద్దాం అని. ఈరోజు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఆఫీస్ ముచ్చట్లే మాట్లాడుకుంటారు. అదేందో ఘోరం వర్కహాలిక్స్ లాగా. వర్క్ గురించి మాట్లాడరు కానీ ఆఫీస్ విషయాలుగా. ఓపెనింగ్ ఇట్లా మంచి గ్రీనరీతో వెల్కమ్ చేస్తుంది మాకు రోజు ఆఫీస్. ఇక మంచిగా గానే మన ప్లేస్ ఎట్లా పడి తొందరగా తీస్తాడు కొన్నిసార్లు. లేకపోతే లేట్, ఏదైనా పని ఉన్న రోజు లేట్, పని లేని రోజు తొందర తీస్తాడు. అక్కడ కూర్చొని అంతా వ్యూ ఎంజాయ్ చేస్తా ఉంటారు. సమ్ టైమ్స్ భలే ఉంటుంది అసలు. ఈరోజు ఏం సెలబ్రేషన్ లాగా ఏం అనిపిస్తలేదు. అంటే జెండాలు అవి ఇవి ఎక్స్పెక్ట్ చేసిన అక్కడక్కడ, కానీ ఏం లేవు. అనుకున్నట్టే ఉన్నోళ్ళు అందరూ మొత్తం వైట్లు వచ్చేసినారు. మొత్తం అందరూ అంటే నాకు ఇప్పటి వరకు మా వాళ్ళు కనిపించిన దాంట్లో అయితే మొత్తం వైట్. సెలబ్రేషన్ అంటే ఏం లేదు ఈడ. దెన్ లాస్ట్ లో కొంచెం ఉంటది అనుకుంటా, లాస్ట్ 1 hour అట్లా. అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఉంటుందని అయితే నమ్మకం లేదు. కానీ ఇక తెలియదు, ఉవ్వలేరు బయట. ఏదో చాలా లేట్ దించినారు. మళ్ళీ 4 o'clock డ్రాప్ అయితే ఎగ్జాక్ట్ 4 o'clock దించినారు. కాబట్టి ఏమో మనలోకి ఇద్దరు వస్తారు, చూడాలి ఇక వాళ్ళతో. మా టీం వాళ్ళు అయితే వచ్చినారు. వాషింగ్ పౌడర్ నిర్మా లాగా మొత్తం అంతా చమక్ అని వేసుకొచ్చినారు. మన కరీంనగర్ బ్యాచ్. అరే కరీంనగర్ అన్నట్టు. ఇంకంతా ఏంది మీ స్పెషల్? ఇండిపెండెన్స్ డే అన్నారు, కరెంట్ బిల్ ముచ్చట ఈడ ఎందుకు? మాకేం అవసరం? ఏం లేదు, ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొత్త వైట్ డ్రెస్ వేసుకొని, కొత్తది కాదు యాక్చువల్లీ, అంతేనా? అంటే మంచి రెడీ అయ్యి పని చేయాల. ఆఫీస్ ఎవరు లేరు అంటే వర్క్ చేసుకుంటున్నారు, అంటే వర్క్ హాలిక్స్ వీళ్ళంతా. అంటే నేను ఇంకా టైం కాలే, టైం అయితే మనం కూడా పోవాలి.
అసలు ఒక్కసారి కూడా ఈ సెలబ్రేషన్స్ కానీ ఎప్పుడు పోలే. సెలబ్రేషన్స్ అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆగస్ట్ 15th రోజు ఉంటుంది, 14th రోజు ఉంటుంది. 14th రోజు పోతుండే, ఎక్కువ మనం పని చేయం కాబట్టి చిల్, జస్ట్ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుండే. 15th ఉంటుండే. 15th రోజు ఏంటిదంటే పొద్దున ఇవ్వాలా, అంత కష్టమైన పని. వీళ్ళంతా చదువుకున్న బ్యాచ్ మనకు సంబంధం లేదు. మన టీం వాళ్ళు ఇంకా మస్తు మంది ఉంటారు. బట్ నేను చెప్పాను ఎగ్జాక్ట్ టైంకి వచ్చినా కాబట్టి అందరూ పోయినారు. చూపిస్తా మా టీం వాళ్ళందరినీ, కొంచెం అన్నా లేకపోతే నైట్ అన్నా ఏదో ఒక బ్రేక్ లో అన్నా అందరిని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తారు డెఫినెట్ గా. ఇప్పటికైతే టైం అయితే అయిపోయింది, కింద ఎవరు లేరు మా వాళ్ళు. మధ్యలో బ్రేక్ ఎప్పుడన్నా అందరితోని తీద్దాం, బ్లాగ్ అయినా లేకపోతే ఏదన్నా ఒకటి. ఎగ్జాక్ట్ టైం అంటే టైం కోవాలి మేము. ఓకే, విల్ సీ యూ ఇన్ విత్ మై టీమ్మేట్స్. చిన్న బ్యాగ్ వేసుకొని అట్లా పోవాలన్నమాట మనం. అసలు మన బ్లాగ్ కోసమే బ్రేక్ తీసుకున్నట్టుంది. బ్రేక్ తీసుకొని ఇప్పుడైతే వచ్చేసినాం. మా దాంట్లో ఈమె టీమ్ లీడ్, నెక్స్ట్ పొజిషన్ ఈమె. ఇక అట్లా చేస్తుంది, వేరే చేస్తుంది వర్క్. అయితే ఫోటో సెషన్ కూడా మస్తు నడుస్తుంది. మంచి పచ్చని చెట్లల్లా మొత్తం తెల్ల డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగితే చమక్ చమక్ అని మెరుస్తుంది. యాక్చువల్ గా ఫోటోలు ఎక్కువ ఆ ప్లేస్ లో జరుగుతుంటది, ఎందుకంటే అక్కడ కర్వ్స్ ఉండే కూర్చోడానికి. ఇక లోపట్లో ఉంటది బానే. ఈరోజు సెలబ్రేషన్స్ అంటే సంతాంతకేం అందరం కలిసి ఒక ఫోటో దిగుదామంటే మా టీం వాళ్ళు వస్తా ఉన్నారు. ఇంకొంచెం అందరూ వాళ్ళు వచ్చినాక ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలా మనం. మంచి తమ్నైల్కి వస్తుంది ఒకవేళ అందరు వస్తే మాత్రం. మా రంజాన్ భాయ్ మనోడే వేరే లెవెల్. తెలంగాణ భాష మంచిగా నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. ఆమె కరీంనగర్ ఆమె నేర్పిస్తుంది. విజయనగరం మాట్లాడదు, విజయనగరం ప్యూర్ ఆంధ్ర. మస్తు ఉంటుంది స్లాంగ్ ఆమె. ప్రింట్ మా గార్డెన్ చూపిస్తా ఎంత బాగుంటుందో. అట్లా నడుచుకుంటూ పోతే చిల్ అవ్వచ్చు, నిజంగా మస్తు పీస్ఫుల్ ఉంటుంది. కానీ కింద కావడానికి టైం ఉండాలి, అది వేరే విషయం. మాక్సిమం ఎక్కడ చూసినా వైట్. ఆ డ్రెస్ కూడా అన్నాం కదా, గ్రీన్ ఆరెంజ్ అట్లా ఎవరు వేసుకురాలేరు, కానీ మాక్సిమం మనకు కనిపిస్తుంది అంత వైట్ కలర్ లోనే కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం నేను ఒక డ్రెస్ కోడ్ ఫాలో అవ్వడం అంటే, ఎందుకు ఎప్పుడు నేనే బ్రేక్ చేస్తాను అందరిట్లలో. అట్లానే కూర్చోడానికి ఇది క్యాఫెటీరియా కింద, ఇది వేరే బిల్డింగ్, అది మా బిల్డింగ్. క్యాఫెటీరియా మాకు కూడా ఉంటుంది, లోపట్ల ఉంటుంది, వీళ్ళది బయట ఉంటుంది. ఏదో ఒకటి కూడా వేయాల, కడుపులో ఆకలి అవుతుంది. మీకు ఎట్లాంటి ఇండిపెండెన్స్ డే మెమరీస్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మంచి మెమరబుల్గా ఉంటే మాత్రం డెఫినెట్ గా. నాకేది అట్లాంటి ఏం లేవు, ఉంటే మాత్రం ఎప్పుడో చెప్పేద్దాం. ఒకరు జమ అవుతారు మా వాళ్ళు కూడా. ఒక ఫోటో అనేది తీసుకోవాలి, అంత తెల్లగా తెల్ల డ్రెస్సులు. ఒక 5-6 మెంబర్స్ అబ్బా, మిగతా వాళ్ళు అందరూ వేసుకొచ్చినారు. మీ ఇండిపెండెన్స్ డే మెమరీ ఒకటి. కాలేజీ బిస్కెట్ కోసం మాత్రమే పోతుండే. మా స్కూల్లో లడ్డు వస్తుండే, లడ్డు అని కారం దానికోసం ముందు రోజే బట్టలు మొత్తం ఐరన్ చేసుకొని, స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేసుకొని, షూస్. కానీ మోస్ట్లీ అంతా యూనిఫామ్ ఐరన్ చేసుకునే. డాన్స్ ప్రాక్టీస్ ప్రేమ్ రతానే దాని పాయం. మీరు మేము కింద చూడు అంటే పర్ఫార్మెన్స్ ఉంటుండే, రన్నింగ్ రేస్, లెమన్ అవన్నీ ఉంటుండే. ఇవన్నీ పెట్టారు. ఆ రోజు ప్రైజ్ ఇచ్చారు, సర్టిఫికెట్, ప్లేట్లు, గిన్నెలు, గోల్డ్ మెడల్ కూడా లేదు. లేదు మాకు. వీళ్ళు మంచిది మొత్తం గోల్డ్ మెడల్. మీకు కూడా అంతే. ఏమంటారు One eternity later. మాన్యుమెంట్ ఏమంటారు? మాన్యుమెంట్ ఏమంటారా? అదే మొమెంటస్. మా దాంట్లో అయితే అప్పర్ వేర్ బాక్సులు ఇస్తున్నారా? టప్పర్ వేర్ అప్పట్లో టప్పర్ వేర్ బాటిల్. చెప్పండి ఇండిపెండెన్స్ డే మెమరీ చెప్పు. ఇండిపెండెన్స్ డే మెమరీ అంటే స్కూల్ కి వెళ్తున్నా, పొద్దున్నే రెడీ అవ్వడం, మధ్యాహ్నం వచ్చి కడ్డం సినిమా షో. ఇంకేముండదు. మార్చ్ ఫస్ట్ గేమ్స్ అట్లాంటి ఏం లేవా? పార్టిసిపేట్ చేసి ఆ రోజు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. అంత ముందు పెట్టేవాళ్ళు ఆ రోజు గేమ్స్ ఏం పెట్టేవాళ్ళు కానీ ఆ రోజు
ఏం చెప్తుండ్రే అదే వీళ్ళిద్దరు పక్క పక్కన టామ్ అండ్ జెర్రీ వీళ్ళిద్దరు. చెప్పు నీ ఇండిపెండెన్స్ డే మెమరీ చెప్పు. అంటే నీకు అట్లా కొంచెం అందరిలాగా కాకుండా నార్మల్ గా కొంచెం అంటే ఎట్లా ఇప్పుడు వీడు ఖడ్గం సినిమా చూస్తుండే డాన్స్ చేస్తుండే వర్షిని వీళ్ళంతా నువ్వేం చేస్తుండే? 12 seconds later. పోతుండే అసలు ఎక్కడికి ఫ్లాగ్ హోస్టింగ్ కన్నా చిన్నప్పుడు వెళ్ళా స్కూల్లో ప్రైజ్ తీసుకోవడానికి అయితే ఫాస్ట్ వెళ్ళా. తర్వాత అంటే కామన్ గేమ్స్ ఆడేదాన్ని. అంతేనా? రైట్ రైట్. మా గాయస్ వస్తున్నారు. జై శ్రీరామ్. చెప్పరా. ఏం లేదురా ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్పెషల్ అంటే నువ్వు స్కూల్లో స్పెషల్ ఈడనంటే కూడా పట్టించుకోలేడు. నిజంగా రా ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్కూల్లో ఏనో ప్రొఫెషనల్ ఆల్కహాలిక్. అండ్ క్యాంటీన్ లో పేరు ఉంటది, భలే ఉంటది, శ్రీమతి వంటిల్లు శ్రీవారి కోసం. బ్రేక్ తీసుకుంటే ఇట్లే ఆకలి అవుతుంది నాకు చాలా, అందుకే తినేసాం. ఏదో ఒకటి తినాలా కంపల్సరీ బ్రేక్ లా. అందుకోసం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. బ్యాక్ టు వర్క్. మళ్ళీ నైట్ కలుద్దాం. ఇప్పుడైతే వచ్చేసినాం. మళ్ళీ ఇంకొక బ్రేక్, లాస్ట్ బ్రేక్ ఇది మాక్సిమం కొంచెం సేపే ఉంటుంది. తినేయాల, తినేసి మళ్ళీ పోవాలా అదనమాట. ఏదో ఒక స్పెషల్ తినాలి ఈరోజు. బాక్స్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి బయట అమెజాన్ స్ట్రీట్ అని ఉంటుంది మా దగ్గర, చూపిస్తా. మొత్తం ఫుడ్ ఐటమ్, మొత్తం ఫుడ్ కోర్ట్. అడిగే పోతున్నాం, చూపిస్తా. ఇది అమెజాన్ బిల్డింగ్ కదా, దీని ముందే స్ట్రీట్ ఉంటది, దాన్ని అమెజాన్ స్ట్రీట్ అంటారు మా దగ్గర. ఇదే ఫేమస్ మా దగ్గరలో ఫుడ్ ఐటమ్ కి అయితే ఇదే. అయ్యా ఈరోజు మంది చాలా తక్కువ ఉన్నారు. సగం మంది సిక్ లీవ్, సగం మంది ప్లాన్ లీవ్, సగం మంది ప్రీ ప్లాన్ లీవ్. మాక్సిమం ఇవే ఉంటాయి వీళ్ళే. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. షవర్మా, మంచూరియా, ఫాస్ట్ ఫుడ్, హెల్దీ టిఫిన్, నార్మల్ టిఫిన్, మండి, రోల్స్, వేఫిల్స్, సిగరెట్ అన్ని దొరుకుతాయి. ఓపెనింగ్ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా, మన ఆంధ్రదే అన్ని ఉంటాయి ఈడ. చిన్ని మినీ యుద్ధం జరుగుతుంది వర్షం పడితే మాత్రం. వర్షం పడకపోతే మాత్రం రోడ్లు కొంచెం బాగుంటాయి. హెల్దీ టిఫిన్ అని చెప్పినా కదా, ఇదే మిల్లెట్ హట్. ఇవన్నీ దొరుకుతాయి. బీయింగ్ హంగ్రీ ఉంది కదా, ఆడ బిర్యానీ బాగుంటది. దాని ముందే షవర్మా, ఏమంటారు మండి, ఫుల్ టు ఫుల్. దీంట్లోనే ఏదో ఒకటి మనం సెర్చ్ చేసుకొని తినాలన్నమాట. మాక్సిమం నేనైతే టిఫినే ప్రిఫర్ చేస్తా, అందరూ వేరే ప్రిఫర్ చేస్తుంటారు కొంచెం. యా దట్స్ ద ర్యాప్ అప్. ఇప్పుడైతే వర్క్ అయిపోయింది, జస్ట్ ఇక మళ్ళా పోయి క్యాబ్ ఎక్కి పోవాలి. మీకు అప్పుడు ఒక మెయిన్ పర్సన్ చూపించట్లే, ఇక్కడ కనుక భావన ఉంటుంది చూడు, మెయిన్ మా దాంట్లో టీఎల్ తర్వాత టీఎల్ లాంటిది, అందుకోసం. ఓకే బాయ్ బాయ్, విల్ సీ యు ఆన్ నెక్స్ట్ బ్లాగ్.